కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని మేము వచ్చి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఫ్రెండ్స్ కూడా మా ఫ్రెండ్ శ్రీనివాస్ అని, ఇంకా ఇక్కడ నాగేందర్ హైట్ అని పెట్టాము గుడ్ నేమ్ అని చెప్పేసి. ఇంకా ఫ్రెండ్స్ మేము టెంపుల్ దగ్గర వ్యూ కూడా మొత్తం చూపించాను. ఖచ్చితంగా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. టెంపుల్ గురించి కూడా మీకు వాతావరణం కూడా ఎలా నచ్చిందో అది కూడా అంతా పెట్టండి. చాలా మంచి ప్లేస్లో అసలు ఇంత మంచి టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి టెంపుల్ వెంకటేశ్వరుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంది. వెళ్ళి మనము దర్శనం చేసుకుందాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో శ్రీ ఆంజనేయం. మంచిగా పూలు తీసుకున్నాము, చూస్తున్నారు కదా. 5 పూలు తీసుకున్నాము. పూలు అనేది ఎంత బాగున్నాయి చూడండి, చూస్తున్నారు కదా. గుడి లోపలికి వెళ్దాం. మీకు టెంపుల్ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఆ టెంపుల్ గుడి లోపల చాలా బాగుంది. అసలు ఎంత మంచి లొకేషన్ అంటే ఇక్కడికి వస్తే ప్రశాంతత చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి ప్రకటించిండు. 200 సంవత్సరాలు అయింది. బాగా పెద్ద ఎత్తున ఉన్నారు. ఊర్లోకి వెళ్ళి మరికల్ గాని, రాంపురం, సూరారాం ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. జాతర ఉగాదికి ముందు వచ్చే శనివారం జాతర జరుగుతుంది. ఉగాదికి ముందు. అవును. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు. హనుమ అంటే హనుమే. అందుకే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. ఉగాదికి ముందు శనివారం రోజు జాతర. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా వస్తారా? చాలా పబ్లిక్ వస్తారు. బండ్లు తిరుగుతాయి. బండ్లు ఇక్కడనే బండ్లు మొత్తం కొత్త బండ్లు కొనవాలి. కానీ ఈ రాళ్ళ మధ్యలోకి వచ్చిందా? మొదలు ఇక్కడ నిలిచింది. ఈ కొండ కూడా మొత్తం అదే స్వయంగా వచ్చింది. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా. ఇలాంటి వాతావరణంలో గుడి ఉండడం చాలా అసలు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే. చెప్పండి. వెంకటేశ్వర స్వామి గుడి. ఓకే. పద్మావతి లక్ష్మీదేవి. ఓకే. శ్రీనివాసం శ్రిత పారిజాతం నందీశ్వరుడు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. హనుమాన్ శ్రీపదో వాయుపుత్రో. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.